సుడిగాలి సుధీర్ హైలేసో షూటింగ్ వేగంగా సాగుతోంది. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం చేస్తున్నాడు. నిర్మాతలు భారీ ఖర్చుతో సినిమా తీస్తున్నారు. వచ్చే సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు 4 భాషల్లో విడుదలవుతోంది. పూర్తి వివరాలు చూద్దాం. సుడిగాలి సుధీర్ హీరోగా హైలేసో చిత్రం ప్రారంభమైంది. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నాడు. నటాషా సింగ్, నక్షా శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్షర గౌడ కీలక పాత్రలో కనిపిస్తోంది. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్ పై శివచెర్రి, రవికిరణ్ నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల షూటింగ్ జోరుగా జరుగుతోంది. నిర్మాతలు ఖర్చుకు అడ్డుకట్ట వేయకుండా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. రాజీ లేకుండా నిర్మాణం కొనసాగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో రిలీజ్ చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివాజీ విలన్ గా నటిస్తున్నాడు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే 3 సినిమాలు చేసిన సుధీర్ ఈ చిత్రంతో బలమైన హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు. ఈ సినిమా విజయం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. వచ్చిన చీఫ్ గెస్ట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు నాకు తెలీదు ఇంత ఇదిగా చేస్తున్నారని చెప్పని. ఏదో మామూలుగా చిన్న పూజ లాంటివి చేస్తారు అని చెప్పనని అంటే అలాగే అనుకున్నాను, కానీ వచ్చి చూస్తే ఇంత ఇదిగా అందరూ కుటుంబ సభ్యుల్లాగా వచ్చినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ గారికి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ లాంచింగ్ ద మోషన్ పోస్ట్ అండ్ ద టైటిల్. అండ్ వన్స్ అగైన్ లెట్స్ సీ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ నిఖిల్ గారు. స్పెషల్ థ్యాంక్స్ టు నిఖిల్ గారు, హీరో నిఖిల్ గారు ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసారు. అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే వజ్రవారాహి సినిమాస్కి ఆల్ ద వెరీ బెస్ట్. హైలెస్సో అతి తొందరలో మనల్ని పలకరించబోతుంది. టీం అందరికీ, ప్రసన్న కుమార్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి, శివాచారి గారికి అండ్ కుమార్ గారికి, అనుదీప్ గారికి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీలంకకు బయలుదేరాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ద షూటింగ్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వైరల్ అయిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ దిగ్గజం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సన ఈ స్పోర్ట్స్ డ్రామాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ హిట్ అవుతోంది. తాజాగా చిత్ర యూనిట్ శ్రీలంకకు చేరుకుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీలంక షెడ్యూల్లో ఓ భారీ పాటతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రామ్ చరణ్ రగ్గడ్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకర్షించబోతున్నాడు. అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరింత హైలైట్ గా నిలుస్తోంది. మార్చి 26, 2026న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. పెద్ద టీం ఈ షెడ్యూల్లో సినిమాను మరింత రచ్చ చేయనుంది. స్టార్ హీరోయిన్ సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె బాధలు బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ అందాల భామ సమంత పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నాగ చైతన్యతో ప్రేమ వివాహం విడాకులతో ముగిసింది. రీసెంట్ ఇంటర్వ్యూలో సమంత తన బాధలను బయటపెట్టింది. కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, తనను ఇష్టపడని వారు కష్టకాలంలో నవ్వుకున్నారని చెప్పింది. విడాకుల సమయంలో కొందరు సంబరాలు జరుపుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రొఫెషనల్ గా సమంత జోరుగా దూసుకెళ్తోంది. బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ తో బిజీగా ఉంది. తెలుగులో నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. సమంత బలమైన స్పందనలతో మళ్లీ సత్తా చాటబోతోంది. సమ్ అంటే సమాంతరంగా, అస్ అంటే అందరూ,